వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. మెగా కాంపౌండ్ నుంచి అల్లు బ్యాచ్ దూరమైన సంగతి అందరూ చూస్తూనే ఉంది. దీనిపై ఎవరికీ డౌట్స్ లేవు. అయితే అది అలా ఉండగానే అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ నేతకు సపోర్ట్ చేయడంతో ఈ గొడవ పెరిగింది. దీనిపై వివరణ ఇచ్చి ప్యాచప్ చేయవలసిన బన్నీ తన యాటిట్యూడ్తో ఇంకా పెంచేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా యాంటీ అయిపోయారు. పవన్, చిరంజీవి అందరినీ తన మాటలతో కించపరిచారని వారంతా ఫీల్ అవుతున్నారు. దీంతో పుష్ప 2 పరిస్థితి ఏమవుతుందనే చర్చ మొదలైంది. దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ దీనిని కవర్ చేయడానికి అల్లు కాంపౌండ్ శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగంలో బన్నీ ప్రస్తావన రావడంతో అంతా ఓకేనా అనుకున్నారు. కానీ గ్రౌండ్లో సీన్ అలా లేదు. సినిమా బాగుంటే హిట్ అవుతుంది, కానీ ఏమాత్రం తేడా ఉన్నా కష్టమే. అప్పుడు మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు నాగబాబు ట్వీట్ కూడా చేశారు. సినిమాని ఆదరించండి అని చెప్తున్నారు. సినిమా ఆదరించండి అని చెప్తున్న దాంట్లో ఆ పేరు మెన్షన్ చేయకుండా నాగబాబు ట్వీట్ చేస్తారు. అయితే గత కొంతకాలం నుంచి అల్లు అర్జున్కి అదే విధంగా మెగా ఫ్యామిలీకి మధ్య వారు ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్స్ ముందు నంద్యాలకు సంబంధించి వాళ్ళ స్నేహితులకి వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరైతే అక్కడ నిలబడ్డారో వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ వెళ్ళిన నేపథ్యంలో ఒక పక్క పవన్ కళ్యాణ్ అక్కడ కూటమిలో ఉన్న నేపథ్యంలో అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయడానికి వెళ్లారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక వ్యతిరేకత అనేది అల్లు అర్జున్ మీద చూపించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇప్పుడు పుష్ప 2 కూడా కొన్నిసార్లు షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి, కొన్నిసార్లు రిలీజ్ వాయిదా పడింది అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఎట్టకేలకు నిన్న బెనిఫిట్ షోతో పుష్ప 2 అనేది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా కూడా మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ కూడా ఇందులో అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగాయి. నిన్న బెనిఫిట్ షోస్ చూడడానికి వెళ్ళిన వాళ్ళలో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ ఆ థియేటర్లో కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ థియేటర్ దగ్గర సినిమా చూశారు ప్రేక్షకులతో కలిసి. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక మహిళ మృతి చెందింది, కొంతమంది అస్వస్థకు గురయ్యారు, ఒక చిన్న బాలుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత క్రౌడ్ ఉంటుందని తెలిసి కూడా అల్లు అర్జున్ మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు, అంత వెళ్ళవలసిన అవసరం ఏముంది అని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్ లో మనకి జర్నలిస్ట్ వెంకటరమణ గారు, అదేవిధంగా మనకి చిట్టిబాబు గారు ఫిలిం క్రిటిక్, అలాగే యాక్టర్ మనకి చిట్టిబాబు గారు కూడా మనకి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్టూడియోలో మనకి జనసేన లీడర్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి చిట్టిబాబు గారు. చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ చిట్టిబాబు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్లలో ఈ రోజు 6 గంటల నుంచి 5 గంటల నుంచి రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే టికెట్ల అంశం ఒక వివాదాస్పదం అయితే దీనికి సంబంధించి నిన్న సంధ్యా థియేటర్లో ఒక మహిళ మృతి చెందటం కానీ, అక్కడ తొక్కిసలాట జరగటం కానీ, అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి ప్రేక్షకులతో సినిమా చూడాలి అనుకోవటం కానీ మరొక వివాదం. ఇవన్నీ చాలదు అన్నట్లు ఏపీలో మనం చూసినట్లయితే ఏపీలో అల్లు అర్జున్ కి సపోర్ట్ గా వైసీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మేమున్నాము తగ్గేదే లేదు అంటూ కూడా ఫ్లెక్సీలు వేసి ప్రమోట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ వివాదానికి తెర ఎక్కడ పడుతుంది? ఇక్కడ అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ, ఈ రెండింటిని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఏమీ లేదమ్మా. ఊరిని ఈ డాన్స్ నాగబాబు రగిల్చిన మాట ఎలక్టినప్పుడు తప్పితే అది అర్థవంతమైంది కాదు, అంతరక్షమైన వివాదం. ఎందుకంటే స్నేహితుడి కోసం వెళ్ళాడు, ఆ రోజు చెప్పేశాడు నేను నాకు ఏ రాజకీయాల సంబంధం లేదు, ఏ పార్టీ సంబంధం లేదు, ఒక స్నేహితుడికి మాట ఇచ్చారు, మాట కోసం వెళ్ళాడని చెప్పాడు. ప్రధానంగా గౌరవించాల్సిన విషయం అది. ఎందుకంటే వీళ్ళకి అప్పుడే చెప్పాను నేను, అమితాబ్ బచ్చన్ ఒకసారి గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ ప్రాపగాండా చేస్తుంటే ఆయన వైఫ్ పార్లమెంట్ లో మోడీని విమర్శిస్తూ మాట్లాడి అప్పుడు ప్రేక్షకులు అడిగారు, మీరు వైబ్రెంట్ గుజరాత్ కి చేస్తారని మీ వైఫ్ అక్కడ చేస్తారని అంటే ఆయన చెప్పాడు, వైబ్రెంట్ గుజరాత్ నన్ను అడిగినప్పుడు నాకు ఆ ప్రాజెక్ట్ నచ్చింది, ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను చేస్తున్నాను. ఆ అమ్మాయి కాంగ్రెస్ ఎంపీ కనుక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని కూడా మాట్లాడారు. ఇంట్లో ఎవరు అభిప్రాయాలు ఎవరు ఉద్దేశాలు వాళ్ళకి మా ఇద్దరు విడాకులు తీసుకోమంటారు, ఏమంటున్నారు మీరు అని అడిగాడు. దాంతో నోరు మూసుకు వెళ్ళిపోయాడు. అలా మ్యాగ్నానిమేటిక్ గా ఎవరి అభిప్రాయం ఒకరు గౌరవించుకోవాలి. అసలు నాకు రాజకీయాల సంబంధం లేదు, నా సేవ అంతా అయిపోయింది. అనవసరంగా నాగబాబు ఒక ట్వీట్ చేసి నిప్పు రగిలించాడు, అగి రగిలించాడు.
అంటే అది మర్చిపోవాలి. ఇక మీడియా మీరు ఎప్పుడు సమయం వచ్చినా దాన్ని గెలుపుతూ దాన్ని గుర్తు చేస్తూ మీరు చేస్తున్నారు. అంతే తప్పితే ఏమీ లేదు అక్కడ. ఇవాళ సినిమా హిట్, సూపర్ సెన్సేషనల్ హిట్ అది. అది ఎవరు ఏమీ ఒక మంచి సినిమాని ఎవరు ఆపలేదమ్మా. ఎవరి వల్ల కాదు. ఒక చెడ్డ సినిమాని ఎవరు బతికించలేరు. ఈ ఫ్యాన్స్ అంతా ఊరిని అల్లరికి ఈ గొడవ ఊరు అరుపు కేకలకి అల్లర్లకి చెప్తే మొదటి 2 రోజులు చెప్తే ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎందుకు పనికారు. ఏ సినిమాని బాగాలేని సినిమాని వీళ్ళు నిలబెట్టలేరు, బాగా లేని సినిమాని వీళ్ళు హిట్ చేయలేరు, బాగున్న సినిమాని వీళ్ళు ఆపలేరు. వీళ్ళ తరం కాదు, ఎవరి తరం కాదు. ఎందుకంటే సినిమా ప్రేక్షకులు, సినిమాను ప్రేమించే వాళ్ళు ఆ ప్రేక్షకులు వేరు. వాళ్ళ కోట్ల మంది, లక్షల మంది సినిమాని థియేటర్లోనే చూసి ఆనందించాలి, కేరింతలు కొడుతూ చూడాలి అలా ఆనందించే ప్రేక్షకులు సినిమాని బాగుంటే నెత్తిని పెట్టుకుంటారు, బాగా లేకపోతే కాళ్ళతో ఒక పని వస్తారు. అంతే తప్పితే ఏం వాళ్ళ సినిమా సూపర్ హిట్ అంటున్నారు, సెన్సేషనల్ హిట్. వాళ్ళు ఆల్రెడీ మా ఇంట్లో పిల్లలు, మా కూతురు, నా కొడుకు కూడా వెళ్ళిస్తారు. బూత్ బ్రహ్మాండంగా ఉంది సినిమా అని అన్నారు. పబ్లిక్ టాక్ కూడా బాగుంది. ఇక బాగున్న సినిమాని ఎవడో ఏం చేయలేడు. బాగున్న సినిమాని ఎవ్వరు ఈ కొక్కరాయి మాటలు ఇవన్నీ ఏం చేయలేదు. అది వాళ్ళ కుటుంబంలో మొన్న కూడా ఉన్నాయని మనం మాట్లాడితే మొన్న కూడా నాన్ స్టాప్ ఏమని చెప్పాడు అల్లు అర్జున్. చిరంజీవి గారు అంటే నాకు అసలు చిరంజీవి గారిలో 20 ఏళ్ల క్రితం ఆయనలో మానవత్వం, హ్యుమానిటీ చూసి నేను ఫస్ట్ ఆయన ఫ్యాన్ అయ్యాను. ఆ తర్వాత మెగాస్టార్ ఫ్యాన్ అయ్యాడు. సో అంత గౌరవంగా చెప్పాడు ఆయన గురించి. ఇవన్నీ వీళ్ళు ఒక ఈర్ష్య అనుకోవాలో ఒక అసూయ అనుకోవాలో మాట్లాడేవాళ్ళు. ఈర్ష్య, అసూయ మన ఎక్కడో అందరూ ఎదుగుతున్నాడు, తన కష్టంతో ఎదుగుతున్నాడు, ఎవరి వల్ల కాదు. తన కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి ఈ సినిమా 3 ఏళ్ళు కష్టపడ్డాడు, ఒళ్ళంతా హోళం చేస్తున్నాడు, సినిమా తెలుస్తుంది. కష్టపడ్డాడు, కష్టానికి ఫలితం కష్టే బలి అన్నారు. కష్టపడి సాధించుకుంటున్నాడు తన పొజిషన్. అంతేగాని ఎవరో ఇస్తే అపలంగా వచ్చేది కాదు. ప్రతి సినిమా కష్టపడే పేరు సంపాదించుకుంటారు, కష్టపడే క్రెడిట్ సంపాదించుకున్నారు, కష్టపడే స్థాయి పెంచుకుంటున్నారు. కనుక అలా ఒక ఈర్ష్య అసూయలతో మాట్లాడే కనిపిస్తుంది తప్పితే ఇప్పుడు కాదు. వాళ్ళ ఆదరించండి ఎవరో ఆదరిస్తామో అనలా. ఆదరిస్తాం అంటే కాదు అయ్యా ఆదరించండి చెప్పాలి. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పకపోతే గౌరవంగా ఉండదని మాట్లాడడం తప్పితే ఇంకేం కాదు. అనవసరము ప్రాంతాలు అనవసరం. మొన్న కూడా దేవరా సినిమాను కూడా ఆపుతాను చూద్దాం. ఈ ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేయగలిగారు? అంత ఉన్న గాలి తోటి బాబులు చెప్తే వీళ్ళ వల్ల ఏమి కాదు. ఒకటే బాగాలేని సినిమాని ఎంత హీరో అభిమానులని చెప్తున్నా బాగాలేని సినిమాని నిలబెట్టగలరా వీళ్ళు? ఈ ఫ్యాన్స్ మొదటి షో 2వ షోకే ఉండరు. ఈ బాగాలేకపోతే ఎంత ఊరికే పిచ్చివాళ్ళు పిచ్చి వాగుడు చెప్తే ఇంకోటి కాదు. ఓకే చిట్టిబాబు గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి.